హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. మనం మిడివల్ ఇండియన్ హిస్టరీలో భాగంగా ప్రీవియస్ క్లాస్లో రాజపుతుల వాళ్ళ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం ఈ క్లాస్లో భక్తి మూమెంటు, సూఫీ మూమెంటు అంటే భక్తి ఉద్యమము, సూఫీ ఉద్యమం గురించి డిస్కస్ చేసుకుందాము. ఎందుకంటే భారతదేశంలోకి ఇస్లాం అనేది వచ్చింది, ఇస్లాం అనేది ఎంటర్ అయిపోయింది. ఆల్రెడీ మహమ్మద్ బిన్ కాసిం దాడి చేసి సింధు ప్రాంతాన్ని ఆక్రమించాడు. తర్వాత రాజపుతులతో గజనీ మహమ్మద్ గోరీ దండయాత్రలు చేసి ఆల్రెడీ భారతదేశంలోకి వాళ్ళైతే అడుగు పెట్టారు. తర్వాత ఢిల్లీ సుల్తాన్లు కూడా వస్తారు. మనం సపరేట్గా చెప్పుకుందాం ఢిల్లీ సుల్తాన్ల గురించి. ఈ భక్తి మూమెంట్ తర్వాత క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈ పోటీ పరీక్షల ప్రకారము చాలా క్రూషియల్ పార్ట్ అది. దాని గురించి సపరేట్గా చాలా క్లియర్గా చెప్తాను. ముందు మనం భక్తి సూఫీ ఉద్యమం గురించి చెప్పుకుందాం, ఓకేనా? కాబట్టి ఫస్ట్ మనం భక్తి మూమెంట్ గురించి చెప్పుకుందాం. ఇందులో భక్తి మూమెంట్ గురించి చెప్పుకుందాము, తర్వాత సూఫీ ఉద్యమం గురించి చెప్పుకుందాం. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేసుకునేది భక్తి ఉద్యమం. భక్తి ఉద్యమం ఇందులో చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్ పరంగా చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి. ప్రతి అంశము ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారు, ఎటువంటి చాప్టర్స్ ఉంటాయి అంటే కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎటువంటి ఫ్యాక్ట్స్ ఉంటాయో చాలా నీట్గా చెప్తాను. నీట్గా నోట్ చేసుకోండి చూసి, ఓకేనా? అసలు ఈ భక్తి ఉద్యమం అంటే ఏంటి? ఈ భక్తి ఉద్యమం అనేది ప్రధానంగా ఎందుకు వచ్చింది, మన భారతదేశంలో ఎందుకు వచ్చింది, దేనికి సంబంధించి చూద్దాం, ఓకేనా? అంటే ఈ భక్తి ఉద్యమం అనేది కొంతమంది తీసుకొచ్చారు. మనకి ఆదిశంకరాచార్యులు ఇలా వచ్చారు. అయితే ఈ భక్తి ఉద్యమం అనేది మనకు వేదాస నుంచి ఉంది. ఎప్పుడు మనకు మలివేద కాలం ఆ టైంలో కూడా ఉన్నది, కానీ అంత ప్రాచుర్యంలో లేదు, ఎవరికి పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ఆదిశంకరాచార్యుల కాలం నుంచి ఈ భక్తి ఉద్యమం అనేది దేశమంతా తెలిసిందనమాట. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు దేశమంతా తిరిగారు. దేశమంతా ఆయన తిరిగి కొన్ని మఠాలను స్థాపించి ఈ హిందూ మతాన్ని రెజ్యుమినేట్ చేశారు. అంటే ఒక చైతన్యం తీసుకొచ్చారు హిందూ మతంలో. దాన్ని మనం భక్తి ఉద్యమం అంటాం. దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే అసలు భక్తి ఉద్యమం యొక్క మెయిన్ సిద్ధాంతం ఏంటి, భక్తి ఉద్యమం ఎందుకు తీసుకొచ్చారు? భక్తి ఉద్యమం యొక్క మెయిన్ సిద్ధాంతం ఏంటంటే రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ ఈడ్స్ త్రూ లవ్ అండ్ వర్షిప్ రాదర్ దాన్ పెర్ఫార్మింగ్ ఎనీ రిచువల్ ఆర్ రిలీజియస్ సెరమనీస్. మనకి మలివేద కాలం కావచ్చు, మగధ సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం, ఇలా గుప్త సామ్రాజ్యం వరకు చాలా అంపైర్స్లో రాజులు పెద్ద పెద్ద పూజలు పురస్కారాలు చేసేవాళ్ళు, బ్రాహ్మణులు వీళ్ళంతా. కానీ సామాన్య ప్రజలు అవి చేయగలరా? ఒక యజ్ఞం చేయాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, సామాన్య ప్రజలు అవి చేయలేరు, అఫోర్డబుల్ కాలేరు, స్తోమత ఉండదు. కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించడం అనేది యజ్ఞాలు యాగాలు పెద్ద పెద్ద పూజలు కాదు. మనకు దేవుడి మీద భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉంటే చాలు, అదే మనల్ని దైవం మన వైపు వచ్చేలా చేస్తుంది అని చెప్పేసి ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. కాబట్టి ఇదేంటంటే ఒక దైవంకి, సో దైవం వర్సెస్ మానవుడు. సో మానవులు అంటే దేవుడికి మానవులకి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలంట, అది వచ్చేసి అది కూడా త్రూ లవ్ అండ్ వర్షిప్ అంట. అంటే ఒకటి ప్రేమ, సో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉండాలి, అలానే వర్షిప్ అనమాట, భక్తి పూజ. సో పూజ ఇలా ఉండాలి. మనం దేవుణ్ణి ప్రేమతో పూజిస్తే అందులో ఖర్చు ఉండాల్సిన అవసరం లేదు, పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, హంగులు హంగామల అవసరం లేదు. చేతులెత్తి ప్రేమతో మనం దైవాన్ని స్మరించకుండా చాలని చెప్పేసి సిద్ధాంతమే ఈ భక్తి ఉద్యమం. అయితే ఇది దేశ ప్రజల మొత్తానికి తెలియాలి, దేశ ప్రజల మొత్తానికి తెలియాలనే భావంతోనే చాలామంది గురువులు ఇందులో ఉంటారు. ఆ గురువుల గురించి, వాళ్ళు తీసుకొచ్చిన సిద్ధాంతాల గురించి మనం చూద్దాం. సో అర్థమైంది కదా, భక్తి ఉద్యమం అంటే పెద్ద పెద్ద పూజలు పురస్కారాలు ఇవన్నీ కాకుండా దేవుణ్ణి ప్రేమతో మనం పూజిస్తే చాలు అనే సిద్ధాంతమే ఈ భక్తి ఉద్యమం. అంటే ఇదేంటంటే ఒక చైతన్యం, హిందూ మతంలో ఒక చైతన్యం తీసుకురావడం కోసం వచ్చినటువంటి ఉద్యమం అనమాట. హిందూ మతంలో ఒక చైతన్యం. అలానే ఈ టైంలో భక్తి ఉద్యమం కాలంలో బౌద్ధ మతం, జైన మతం అనేవి కూడా బాగా పెరుగుతున్నాయి, ఆదరణ పొందుతున్నాయి. ఇటువంటి టైంలో హిందూ మతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి హిందూ మతంలో తీసుకొచ్చినటువంటి ఒక చైతన్యం అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి అసలు భక్తి మూమెంట్ గురించి వేదాల్లో కూడా ఉంది. మనం ఇందాక చెప్పుకున్న వేదాలు, వేద కాలంలో కూడా భక్తి మూమెంట్ గురించి ఉందన్నమాట. కానీ అంతగా తెలియదు, ఎవరికీ తెలియదు, పెద్దగా ప్రాచుర్యంలో లేదు, బయట కూడా తెలియదు. కానీ ఇది ఎప్పుడు మొదలైందంటే 7th సెంచరీ సిఈ అనమాట. అంటే మనకి 600 సిఈ ఈ టైంలో, ఈ కాలం నుంచి ఈ యొక్క భక్తి మూమెంట్ అనేది స్ప్రెడ్ అయింది, బాగా స్ప్రెడ్ అయింది, అందరికీ తెలిసిందనమాట. భక్తి ఉద్యమం అనేది ఒకటి మొదలైంది. మన హిందూ మతాన్ని మనం బాగా చైతన్యంగా తీసుకురావాలి. హిందూ మతంలో ప్రజలందరికీ మన మతం యొక్క గొప్పతనం గురించి తెలియచేయాలి,
దేవుణ్ణి ఎలా స్మరించుకోవాలి, ఎలా పూజించాలి, ఎటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, దేవుడు అంటే ఒక్కడేనా లేకుంటే ఆ ఫ్లోరల్ గాడ్స్ ఉన్నారా, సో చాలామంది గాడ్స్ ఉన్నారని చెప్పేసి చెప్పడమే దీని యొక్క ఉద్యమం, దీని యొక్క కాన్సెప్ట్ అనమాట. అయితే భక్తి ఉద్యమం స్టార్ట్ అయింది మాత్రం సౌత్ ఇండియాలో. మొట్టమొదటిసారిగా ఈ భక్తి ఉద్యమం స్టార్ట్ అయింది ఎక్కడంట, దక్షిణ భారత్లో, మనకి దక్షిణ భారతదేశంలోనే మొదలైంది. ఇక్కడ మొదలయ్యి ఇక్కడి నుంచి స్ప్రెడ్ అయింది అనమాట. సో కాబట్టి భక్తి ఉద్యమం అనేది మొట్టమొదటిసారి సౌత్ ఇండియా, మనకి తమిళనాడు ఈ ప్రాంతంలో మొదలైంది. ఇక్కడ కేరళ, తమిళనాడు ఈ ప్రాంతంలో, ఆంధ్ర ఈ ప్రాంతంలో, ఇక్కడి నుంచి నార్త్ వైపు స్ప్రెడ్ అయింది అనమాట. అన్ని ప్రాంతాలకి, నార్త్ ఈస్ట్ కూడా వెళ్ళింది, ఇలా స్ప్రెడ్ అయింది. కాబట్టి భక్తి మూమెంట్ అనేది ఎక్కడ మొదలైందంటే దక్షిణ భారతదేశంలో మొదలైంది. ఎగ్జామినేషన్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దక్షిణ భారతదేశంలో ప్రారంభమయ్యి ఇది దేశమంతా పాకిందనమాట భక్తి ఉద్యమం అనేది. అయితే ఈ భక్తి ఉద్యమంలో ప్రధానమైనటువంటి ఎవరు మొదలుపెట్టారు, ప్రధానమైన వ్యక్తులు ఉంటారు కదా, ఎవరు మొదలుపెట్టారంటే ఇక్కడ రెండు వర్గాలు, హిందూ మతంలోనే రెండు వర్గాలు, వైష్ణవులు అలానే శైవులు. శివుణ్ణి పూజించేవాళ్ళు, విష్ణువుని పూజించేవాళ్ళు. ఒకరు శైవేట్స్ అనమాట, శైవ నైనార్స్. ఇక్కడ నయనార్లు అనేవాళ్ళు తమిళనాడు ఈ ప్రాంతంలో మొదలుపెట్టారు. ఒకరెవరు, నయనార్లు. సో నయనార్లు అంటే శైవులు అనమాట, శివుణ్ణి పూజించే వాళ్ళు, శివుణ్ణి పూజించే నయనార్లు. నెక్స్ట్ వైష్ణవేటు అల్వార్సు, అంటే వీళ్ళు అల్వారులు అంటారు వీళ్ళని. సో అల్వారులు అంటారు, అంటే వీళ్ళెవరు, వైష్ణవులు, అంటే విష్ణువుని పూజించే వాళ్ళు. వైష్ణవులు అంటే విష్ణువుని పూజించేవాళ్ళు. ఇలా వీళ్ళిద్దరూ మొదలుపెట్టారనమాట భక్తి ఉద్యమం అనేది. వీళ్ళిద్దరే మొదలుపెట్టారు. ఇది కూడా ఎక్కడ మొదలైందంటే మనకి తమిళనాడు ఆ ప్రాంతంలో మొదలైంది. కాబట్టి శివుణ్ణి పూజించే నయనార్లు, విష్ణువుని పూజించే అలవారులు ఈ భక్తి ఉద్యమాన్ని తీసుకొచ్చారు. సో అర్థమైంది, ఈ భక్తి ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. దేశమంతా చాలా పెద్దగా ఇది స్ప్రెడ్ అయిందనమాట. సో ఇప్పుడు చూద్దాం ఇంకా భక్తి మూమెంట్కి సంబంధించి. ఇక్కడ చూడండి, ఎమోషనల్ సైడ్ ఆఫ్ వైష్ణవిజం రిప్రజెంటెడ్ బై ది అల్వార్స్ త్రూ కలెక్షన్ సాంగ్స్ అనమాట. ప్రబంధం, వీళ్ళు ఏం చేశారంటే వైష్ణవులు ప్రబంధం అని ఒకటి ఉంటుంది, దివ్య ప్రబంధం అంటారు. సో ప్రబంధం అని ఒకటి ఉంటుంది. ఈ ప్రబంధం అంటే ఏంటంటే భక్తి పాటలు అనమాట, విష్ణు భక్తి పాటలు అంటే విష్ణువుని భక్తి పాటలతో. ఇప్పుడు పాటలు పాడారనుకోండి, ఇప్పుడు మనకి టీటీడీ ఉంది, టీటీడీలో వెంకటేశ్వర స్వామి యొక్క గీతాలు, పాటలు, గేయాలు విన్నప్పుడు మనకి చాలా ఎలా అనిపిస్తుంది, భక్తి మార్గంలో వెళ్ళినట్టుగా ఒక స్పిరిచువాలిటీ మనలోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది, అవునా కాదా? ఆ విధంగా భక్తి కీర్తనలు, భజనలు ఇట్లాంటివి వచ్చాయన్నమాట. ఈ ప్రబంధం అంటే ఏంటంటే విష్ణు భక్తి పాటలు. దీని ద్వారా వైష్ణవిజాన్ని బాగా స్ప్రెడ్ చేశారు. వైష్ణవ మతంలోనే ఒక పెద్ద చైతన్యాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇది ఎవరు పాటించారంటే అల్వారులు అంటే ఎవరు, అల్వారులు అంటే విష్ణువుడు పూజించే వైష్ణవులు. సో ఇది విష్ణు భక్తి పాటలు అనమాట, ఇలా తీసుకొచ్చారు. సో ఇంటలెక్చువల్ సైడ్ ఆఫ్ వైష్ణవిజం రిప్రజెంటెడ్ బై ది ఆచార్యాస్. ఈ యొక్క మీరు బాగా గమనిస్తే ఈ భక్తి ఉద్యమంలో అల్వారుల యొక్క పాత్ర పెద్దగా ఉంటుంది. అంటే వైష్ణవిజం అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. విష్ణువును పూజించే గురువులందరూ కూడా ఈ భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి గురువులను ఏమంటారంటే ఆచార్యులు అంటారు, ఇంటలెక్చువల్ సైడ్ వాళ్ళని. ఈ ఆచార్యుల కీలక పాత్ర పోషించారు. ఆచార్యులు అంటే ఎవరంటే భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మేధావులు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒక మూమెంట్ తీసుకొచ్చారు, ఆ మూమెంట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక నాయకుడు ఉండాలి, నాయకుడు అవసరం. ఆ నాయకుడు ఇక్కడ ఎవరంటే గురువులు అనమాట, మేధావులు. వాళ్ళని ఏమంటారు, ఆచార్యులు అని చెప్పేసి పిలుస్తారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు ఆచార్యులు అంటే ఎవరని చెప్పేసి. ఇలా వీళ్ళు ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు వాళ్ళు ఎవరున్నారో చూద్దాం, అసలు ఆచార్యులు ఎవరున్నారో చూద్దాము. దానికంటే ముందు అసలు నైనార్లు అంటే ఎవరు, అల్వారులు అంటే ఎవరు, వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, అప్పట్లో ప్రముఖమైనటువంటి అల్వారులు, నైనార్లు ఎవరున్నారో చూద్దాం, ఓకేనా? ఫస్ట్ మనం నైనార్ల గురించి చూద్దాం. నైనార్లు అంటే ఎవరు, శైవులు అనమాట. సో నైనార్లు అంటే శైవులు, డివోటీస్ ఆఫ్ శివ, అంటే శివ భక్తులు. వీళ్ళు కేవలం శివుణ్ణి మాత్రమే పూజిస్తారు, ఇక ఏ దేవుణ్ణి పూజించరు. కేవలం శివుణ్ణి మాత్రమే పూజించే వాళ్ళని శైవులు అంటారు. వైష్ణవులు అంటే విష్ణువుని పూజించే భక్తులు అనమాట. కాబట్టి సో ఇలా అనమాట శివభక్తులు. ఇక్కడ చూడండి, ప్రధానంగా మనం చూస్తే తిరుమరై, కంపైలేషన్ ఆఫ్ హిమ్స్ ఆఫ్ నైనార్స్ బై ది హైస్ట్ ప్రీస్ట్ ఆఫ్ రాజరాజ చోళ నంబి. మామూలుగా ఈ యొక్క చోళుల కాలంలోనే
శైవ మతం అనేది చాలా పెద్ద స్థాయిలో ఉన్నది. అంటే శైవ మతంలో చోళులందరూ కూడా శైవ మతాన్నే పాటించారు. అంటే శివుడి యొక్క భక్తులే. అందుకే మనకు చోళు కాలంలో ఆలయాలన్నీ కూడా శివుడే ఉంటాయి ఎక్కువ. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఈ తిరుమరై అని చెప్పేసి ఒక గ్రంథం ఉంటుంది. ఏంటి? తిరుమరై అని చెప్పేసి ఒక గ్రంథం ఉంటుంది. ఈ తిరుమరై అనే గ్రంథం ఏంటంటే కంపైలేషన్ హిమ్స్ ఆఫ్ ది 9 hours. సో బై ది హైస్ట్ ప్రీస్ట్ రాజరాజ చోళుడు కాలంలో పురోహితుడు అనమాట, ప్రధాన పురోహితుడైనటువంటి ఒక ఆయన మిగతా వాళ్ళతో కలిసి రాసినటువంటి స్తుతులు అనమాట. అంటే శివుణ్ణి స్మరిస్తూ ఉన్నటువంటి స్తుతులు, మంత్రాలు లాంటివి. ఆయన ఎవరంటే నంబి అందార్. సో నంబి ఎవరంటే రాజరాజ చోళుడి యొక్క ప్రధాన పురోహితుడు. ఆ చోళ సామ్రాజ్యంలో ప్రధాన పురోహితుడు అనమాట. ఈయన మిగతా వాళ్ళు కలిసి 9 hours కలిసి కొన్ని గ్రంథాన్ని రాశారు. తిరుమరై అనే ఒక గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథంలో శివుణ్ణి స్మరిస్తూ ఉన్నటువంటి మంత్రాలు, పాటలు అయితే ఉన్నాయన్నమాట. దాన్ని ఏమంటారు? తిరుమరై. రేపు మీకు ఎగ్జామినేషన్లో అడిగితే తిరుమరై అనేది 9 hours సంబంధించింది. సో 9 hours సంబంధించింది అనమాట. శివుణ్ణి పూజిస్తారు వీళ్ళు, కేవలం శివుణ్ణి మాత్రమే పూజిస్తారు 9 hours. తర్వాత ద డీటెయిల్స్ ఆఫ్ ది లీవ్స్ అండ్ ఆ సెయింట్స్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ ది వర్క్ ది తేవారం విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద్రవిడ వేద. ఇక్కడ ఈ యొక్క 9 hours సంబంధించిన ప్రధానమైన గ్రంథం ఏంటంటే తేరావరం. సో తేరావరం అనే ప్రధాన గ్రంథం. దీన్ని ఏమంటారంటే ద్రవిడ వేదం అంటారు. ద్రవిడ వేదం. మనకి వేదాలన్నీ కూడా ఆర్యులు రాశారు. ఇక్కడ ద్రవిడ వేదం అని చెప్పేసి దేని పిలుస్తారంటే తేరావరం అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇదేంటంటే ఆ 9 hours ఉన్నారు కదా, 9 hours ఉన్నటువంటి సన్యాసులు, గురువులు, ఆచార్యులు వాళ్ళందరి యొక్క జీవితం గురించి చెప్తుందనమాట. అంటే శైవ మతాన్ని పాటించినటువంటి 9 hours యొక్క ప్రముఖ 9 hours యొక్క జీవిత గాథను తెలిపేదే ఈ తేరావరం. దీన్ని ద్రవిడ వేద అని చెప్పేసి పిలుస్తారు. ద్రవిడ అంటే ఏంటి? మన సౌత్ ఇండియాకి సంబంధించింది కాబట్టి ద్రవిడ వేద అని పిలుస్తారు. ఈ దేనికి సంబంధించిందంటే శైవ మతానికి, అంటే 9 hours సంబంధించింది అనమాట. సో ఇంతవరకు అర్థమైందా? ఎవరెవరి కాలం? రాజరాజ చోళ కాలంలో ఉన్నటువంటి నంబి మిగతా వాళ్ళు రాసినటువంటి తిరుమరై కావచ్చు, తేరావరం కావచ్చు. 9 hours అంటే ఎవరని, అసలు ఈ 9 hours ఎవరున్నారు? ఇంపార్టెంట్ 9 hours అనమాట. ఇప్పుడు 9 hours అంటే ప్రముఖ 9 hours అంటే మనకి ఇప్పుడు 9 hours అని చెప్పుకున్నాము. ఏమని? సో అప్పట్లో 9 hours అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఈ 9 hours ప్రధానమైనటువంటి వ్యక్తులు. సో ప్రధానమైన 9 hours ఎవరున్నారంటే ఒకరు వచ్చేసి తిరునీలకంఠ. సో తిరునీలకంఠ అనే ఆయన ఒక ప్రముఖ 9 hours అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిపోరుల్. సో తర్వాత వచ్చేసి వీరమింద వీరల్ మింద. తర్వాత వచ్చేసి అమరనీడి. తర్వాత వచ్చేసి కరైకల్ అమ్మయార్. ఈమె ఒక ఉమెన్ అనమాట. కరైకల్ తమిళనాడులో ఉంది కదా, కరైకల్ మన పుదుచ్చేరి దగ్గర ఉంటుంది. కరైకల్ అమ్మయ్యర్. సో ఈమె మహిళ అనమాట. సో 9 hours ప్రముఖ 9 hours ఉన్నటువంటి ఏకైక మహిళ. కాబట్టి వీళ్ళు 9 hours ప్రముఖ 9 hours అనమాట. ఆ కాలంలో భక్తి ఉద్యమంలో శివుణ్ణి పూజించే శైవ మతంలో ఉన్నటువంటి ప్రధానమైన 9 hours ఎవరన్నా ఉన్నారా? గురువులు. ఇప్పుడు మనకి ఆదిశంకరాచార్యులు, మనం పిలుస్తాం కదా మధ్వాచార్యులు, ఇట్లా వల్లభాచార్యులు అని, వాళ్ళు వైష్ణవిధానికి సంబంధించిన వాళ్ళు. అలాంటి 9 hours ఎవరైనా ప్రధానమైన వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు వీళ్ళే అనమాట. ఒకరు వచ్చేసి తిరునీలకంఠ, మెయిపోరులు, వీరల మింద, అమరనీడి, కరైకల్ అమ్మయార్ అనమాట. ఇక్కడ ఈ అమ్మయార్ అనే మహిళ ఏకైక మహిళ అనమాట. ఈ యొక్క 9 hours ఉన్నటువంటి మహిళ ఈమె. వీళ్ళందరూ కూడా ఎవరంటే ఆ కాలంలో శివభక్తిని ప్రచారం చేసినటువంటి ప్రముఖ 9 hours. శివభక్తిని, శివుణ్ణి పూజించాలని చెప్పేసి ప్రచారం చేసినటువంటి ప్రముఖ 9 hours వీళ్ళంతా కూడా. సో వీళ్ళ పేర్లు అయితే బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి అల్వారులు. ఇంతవరకు మనం 9 hours గురించి చెప్పుకున్నాం. 9 hours అంటే ఎవరని చెప్పి చెప్పుకున్నాం. శివుడికి సంబంధించిన వాళ్ళు, శైవ మతానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి అల్వార్లు అనమాట. సో అల్వార్లు అంటే ఎవరు? విష్ణువుని పూజించేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది అల్వారులు. సో అల్వార్లకు సంబంధించి మీరు తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం ఉంది కదా, మనం దేవాలయంకి వెళ్ళేటప్పుడు కొన్ని విగ్రహాలు కనిపిస్తాయి అల్వారులు అని చెప్పేసి.
మీరు నడిచి వెళ్ళేటప్పుడు కూడా అలిపిరి నుంచి నడిచి వెళ్ళేటప్పుడు కూడా మీకు కొన్ని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి అల్వారులని. వాళ్ళంతా కూడా విష్ణు భక్తిని ప్రచారం చేసిన వాళ్ళు. తిరుమల వెంకటేశ్వర స్వామి కావచ్చు, అలానే ఆ రోజుల్లో విష్ణు భక్తిని ప్రచారం చేసినటువంటి ఆచార్యులు అనమాట. వాళ్ళని ఏమంటారు? అల్వారులు అంటారు. కాబట్టి వీళ్ళెవరు? డివోటీస్ ఆఫ్ విష్ణు అనమాట. అంటే విష్ణు భక్తులు. వీళ్ళు శివుని పూజించరు, విష్ణువుని మాత్రమే పూజిస్తారు. అది విష్ణువు ఏ రూపమైనా సరే, విష్ణువు ఏ రూపమైనా సరే, ఆయన వామనుడి రూపంలో ఉండొచ్చు, పరశురాముడి రూపంలో ఉండొచ్చు, లేదా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఇలా ఎలా ఉన్నా సరే డైరెక్ట్ విష్ణువునైనా పూజించవచ్చు, మన వెంకటేశ్వర స్వామి యొక్క అవతారమైనా పూజించవచ్చు అనమాట. కాబట్టి విష్ణు భక్తులు వీళ్ళంతా కూడా. అల్వారులు అంటే విష్ణు భక్తులు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళు రాశారు కదా, ఏది ప్రబంధం అని ఒకటి రాశారు కదా, అలానే ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేసి ఏంటంటే దివ్య ప్రబంధ అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా దివ్య ప్రబంధ అని చెప్పేసి. ప్రబంధం అంటే విష్ణు భక్తి అని, అలానే ఇక్కడ రాసినటువంటిది దివ్య ప్రబంధం. సో దివ్య ప్రబంధం అనేది విష్ణు భక్తి పాటలు. ఇందాక మనం చెప్పుకున్న వాడి ఇంట్రడక్షన్లో. సో విష్ణు భక్తి స్తుతులు అనమాట. విష్ణువుని భక్తితో స్తుతించడం అంటే పాటల్లాగా, కంపైలేషన్ ఆఫ్ హిమ్స్ ఆఫ్ ది అల్వార్ సెయింట్స్ అనమాట. అంటే అల్వారుల్లో ఉన్నటువంటి కవులు వీళ్ళంతా రచయితలు కలిసి ఒక పెద్ద గ్రంథాన్ని తయారు చేశారు. ఆ గ్రంథం పేరే దివ్య ప్రబంధం. మనం సంఘయుగంలో కూడా చెప్పుకున్నాం, సంఘయుగంలో కూడా ఏన్షియంట్లో చెప్పుకున్నాం అల్వార్లు నయనాల గురించి. ఇక్కడ ఉన్నటువంటి దివ్య ప్రబంధం అనేది ఎక్స్క్లూజివ్గా విష్ణు భక్తికి సంబంధించింది. అందులో విష్ణువుని స్తుతిస్తూ అంటే ఆయన గురించి మంత్రాలు మనం చెప్పుకుంటూ ఉంటాయన్నమాట. సో అర్థమైందా? కాబట్టి ఇది ఎవరు రాశారంటే అల్వారులో ఉన్నటువంటి కవులు అనమాట. తర్వాత ఇంపార్టెంట్ సెయింట్స్ అంటే ప్రముఖ అల్వారులు ఈ కాలంలో, ప్రముఖ అల్వారులు విష్ణు భక్తిలో ఉన్నటువంటి ప్రముఖ అల్వారులు ఎవరున్నారు? ఇందాక మనం నైనార్లు చెప్పుకున్నాం కదా, ఇంపార్టెంట్ నైనార్స్ ఎవరున్నారని చెప్పుకున్నాం ప్రీవియస్గా. అలానే ఇక్కడ ఇంపార్టెంట్ అల్వార్స్ ఎవరున్నారు? విష్ణువుని పూజించే ప్రముఖ అల్వార్లు ఎవరున్నారంటే, సో ఒకరు వచ్చేసి ఆండాల్ అనమాట. ఎవరంటే ఆండాల్ అనే ఆమె లేడీ. సో ఆండాల్ వచ్చేసి మహిళ అనమాట. మహిళ ఇందాక ప్రీవియస్గా మనం నైనార్లో చెప్పుకున్నాం. నైనార్లో ఏమని చెప్పుకున్నాము? కరైకల్ అమ్మయారు అని చెప్పేసి ఒక ఆమె ఉంటుంది. ఆమె ప్రముఖ నైనారు, శివుని పూజించే దాంట్లో మహిళ. అలానే ఇక్కడ కూడా విష్ణువుకి సంబంధించినటువంటి పూజించే ఒక ఇంపార్టెంట్ అల్వారు ఉన్నారు, ఆమె ఆండాల్ అనమాట. ఈమెను ఏమని పిలుస్తారంటే దక్షిణ భారత మీరాబాయి అని పిలుస్తారు. సో దక్షిణ భారత మీరాబాయి. సో మీరాబాయి ఉంటుంది రాజస్థాన్లో రాజపుత్రుల కాలంలో. రాజపుత్రుల యువరాణి అనమాట ఆమె. రాజపుత్రుల యొక్క యువరాణి ఎవరు? మీరాబాయి. రాజస్థాన్లో ఉంటుంది ఆమె. కృష్ణు భక్తురాలు, కృష్ణుడిని పూజిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి దక్షిణ భారతదేశం మీరాబాయి ఎవరిని పిలుస్తారంటే ఆండాల్ అనమాట. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి తిరుమలి సాయి అల్వార్. నెక్స్ట్ ఎవరంటే తిరుమలి సాయి అల్వారు. ఈయన ఒక ఆయన. నెక్స్ట్ వచ్చేసి తిరుప్పన్ అల్వారు. సో తిరుప్పన్ అల్వారు. నెక్స్ట్ వచ్చేసి నమ్మల్వార్. సో నమ్మల్వార్. తర్వాత వచ్చేసి కులశేఖర. సో వీళ్ళంతా కూడా ఎవరంటే అల్వార్లు అనమాట, ఇంపార్టెంట్ అల్వార్సు. కాబట్టి ఆ కాలంలో విష్ణు భక్తిని ప్రచారం చేసినటువంటి ఆచార్యులు, ఇంపార్టెంట్ ఆచార్యులు. అంటే వీళ్ళు కొంతమంది ఫాలోవర్స్ని, అనుచరులు వేల సంఖ్యలో తీసుకొని వాళ్ళ ద్వారా విష్ణు భక్తిని ప్రచారం చేశారు. సో అల్వార్స్ ఎలా ఉంటారనమాట, విష్ణు భక్తిని ఎలా ఉంటాయి మనకు తిరుమలలో ఉంటాయి. మీరు చూసుంటారు, మీరు తిరుమల వెళ్ళుంటే చాలాసార్లు ఇట్లాంటివి చూసుంటారు అల్వార్లకు సంబంధించి. తమిళనాడు వెళ్తే ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. తమిళనాడులో మీరు శివుడి టెంపుల్స్కి వెళ్తే నైనాలు కనిపిస్తారు, విష్ణు టెంపుల్కి వెళ్తే వీళ్ళు కనిపిస్తారు అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఎవరైనా ఉన్నారు, ఒకరు వచ్చేసి ఆండాల్ అనమాట, ఉమెను. ఈ యొక్క అల్వారులో ఏకైక ఉమెన్ అనమాట, ఓన్లీ ఉమెను. ఆమెని దక్షిణ భారతదేశ మీరాబాయి అంటారు, మేర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. నెక్స్ట్ వచ్చేసి తిరుమల సాయి అల్వారు, తిరుప్పన్ అల్వారు, నమ్మల్వారు, తర్వాత కులశేఖర. వీళ్ళంతా కూడా ఇంపార్టెంట్ ఎవరు? అల్వార్లు అనమాట, డివోటీస్ ఆఫ్ ది విష్ణు. ఆ కాలంలో విష్ణు భక్తిని చాలా వరకు ప్రచారం చేశారు. అర్థమైందా? సో ఇలా హిందూ మతంలో వైష్ణవులు, శైవులుగా ఉండేవాళ్ళు. అర్థమైంది కదా? రెండు వర్గాలుగా విష్ణువుని పూజించేవాళ్ళు అల్వారులు, అలానే శివుని పూజించేవాళ్ళు నైనాలుగా ఉండేవాళ్ళు. వీళ్ళంతా కూడా భక్తి ఉద్యమానికి కీలక పాత్ర పోషించారు. భక్తి ఉద్యమం అనేది సౌత్ ఇండియాలో పుట్టింది, ఇక్కడి నుంచి దేశమంతా వ్యాప్తి చెందింది. కాబట్టి సౌత్ ఇండియాలో పుట్టినటువంటి ఈ భక్తి ఉద్యమం ఎస్పెషల్లీ మనకి తమిళనాడు ప్రాంతంలో,
వీళ్ళు కీలక పాత్ర అనేది పోషించారనమాట.